జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కులశేఖర ఆళ్వారు అనుగ్రహించిన ముకుందమాల స్తోత్రంలో 6వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. దివి వా భువి వా మమాస్తు వాసో నరకే వా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. ఈ శ్లోకంలో కులశేఖర ఆళ్వార్ స్వామిని ప్రార్థన చేస్తున్నారు. నన్ను స్వర్గంలో అయినా ఉంచు పర్వాలేదు, భూమి ఎందైనా ఉంచు పర్వాలా, నరకంలో ఉంచినా సరే, ఏదైనా సరే నాకు చింత లేదు. నీ యొక్క పాదములను మరణకాలంలో స్మరించేటట్లుగా అనుగ్రహించు అని అంటున్నారు. స్వామి అంటున్నారు, ఇప్పుడు ధర్మార్థ కామాలు వద్దంటున్నావు. అసలు ధర్మం చేయకపోతే స్వర్గమే లభించదు. అందుచేత భూమి యందే నివసించాలి. అంత మాత్రం కాదు, ధనం కనుక లేకపోతే ధనాన్ని సంపాదించడం కోసం అనేకములైన పాపాలు చేయాలి. ఆ పాపాలకి నరకవాసం వస్తుంది. అంటే అజామీలుడి కథ తెలుసు కదా. గొప్ప బ్రాహ్మణోత్తముడు ఆయన. అయితే హీనజాతిలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. తర్వాత ఆ అమ్మాయికి కొంతమంది పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని, ఆ అమ్మాయిని, సంసారాన్ని పోషించడానికి అనేక విధాలుగా కష్టపడతాడు. కష్టానికి తగ్గ ఫలితం లభించదు. చివరికి ఎన్నో పాపకర్మలు చేసి ధనాన్ని సంపాదిస్తాడు. అలా అప్పుడు ఏమవుతుంది? నరకవాసం కలుగుతుంది కదా. ఆయనకు అజామీలుడికి నారాయణ అనే కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు ప్రకారంగా ఆయన్ని పిలిచాడు. చివరికి పరమపదం లభించింది. దాని గురించి కాదు ఇక్కడ. అంటే పాప పనులు చేస్తూనే ఉంటాం. ఎందుకు ఈ లోకంలో ఉండాలి అంటే ధనాన్ని సంపాదించాలి. ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ధర్మార్థ కామాలు వద్దంటే కుదరదు. అంటే అప్పుడు స్వామి, నాకు స్వర్గం అందైనా సరే, భూమి ఎందైనా సరే, నరకంలో అయినా సరే నివసిస్తా, నాకేం బాధ లేదు. ఈ లోకము ఆ లోకం అనే వ్యవస్థ నాకేం లేదు, అన్నీ సమానమే అన్నారు ఈయన. అంటే అప్పుడు స్వామి అంటున్నారు, ఇదే అంటే నిజమైన మాట కాదు, నీ మనస్సులో ఇంకొక రకంగా ఉంది, మోసపు మాట ఇది, మనపూర్వకంగా లేదు అని అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు, నరకాంతక ప్రకామం అని అన్నారు. నరకాంతక, నేను నిజంగానే చెప్తున్నా అని అంటే, ఏమిటి అంత సాహసమా నీకు అని అన్నారు స్వామి. అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు, నాకు నరకాదుల్ని గురించి ఎటువంటి చింత లేదు. నరకాంతకుడు అని మిమ్మల్ని పిలిచాను నేను. నరకాసురుణ్ణి చంపావు కాబట్టి అలా పిలిచావు, బాగానే ఉంది. అయితే అదొకటే కాదయ్యా, నువ్వు బ్రహ్మాదులు ప్రార్థన చేశారు, అందుచేత రావణాసురుని చంపావు. ఇంద్రాదులు ప్రార్థన చేశారు, అందుకని నరకాసురుని చంపావు. ఆ సంగతి నాకేమంత ముఖ్యమైనది కాదు. నేనెవరిని? నేను ఆత్మని, జీవుణ్ణి, చాలా హీనమైనటువంటి వాడిని. ఏ స్థలంలో నివసించినా సరే అక్కడ నాకు గౌరవం అగౌరవం అనేవి ఉండవు. నేను జీవాత్మని కనుక. నేను అధమాధముణ్ణి, కానీ నిన్ను నమ్మి ఉన్నాను. నేను గనక నరకంలో పడితే నీకు ఒక పేరుందిగా, నరకనాశకుడు అని, వెంటనే పోతుంది అది. అందుచేత నన్ను గూర్చిన చింత నీది కానీ నాది కాదు కనుక ఇప్పుడు ఏమర్థమైంది మనకి? మనం చేసే పాపాలన్నీ కూడా చేస్తున్నాం అంటే ఆయన నమ్మి చేస్తున్నాం అనుకోండి. చేస్తుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆయన నరకాంతకుడు కదా, మనకు నరకాన్ని పోగొట్టేవాడు ఆయన. కాబట్టి నా గురించిన చింత ఆయనది, నాది కాదు అని అంటున్నారు ఇక్కడ కులశేఖరులు. ఇదే విషయం 600 స్తోత్రంలో యవనాచార్యులు అంటారు, అభూతపూర్వం మమ భావి కింవా సర్వం సహేమే సహజం హి దుఃఖం కింతు త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాధనతే అనురూప. నేను ఇంతకుముందు ఎన్నో హీన జన్మలలో పుట్టా.
ఆ విషయం నాకేం కొత్త కాదు, అదే సహజమైంది కూడా. ఎప్పుడు పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం, ఇది జీవుడికి సహజం. అయితే ఇంకొక భావం అనేది లేకుండా నీవే గతి అని నమ్మి, నువ్వు శరణాగత వత్సలుడివి కదా, దీనులందరికీ బంధువువి కదా, నువ్వు పరమ దయాళువి కదా, నన్ను గనక రక్షించకపోతే ఈ పేర్లన్నీ పోతాయి వెంటనే. నాకది బాధ, అందుకోసం నేను దుఃఖిస్తున్నా. నువ్వు నీ పేర్లని కాపాడుకో అని నేను విన్నవించుకుంటున్నాను స్వామి, అంతేకాని నన్ను రక్షించాలి అని నిన్ను ప్రార్థించలేదు అని ఆళ్వందార్లు వారి యొక్క స్తోత్ర రాజ్యం అంటారు దాన్ని, ఆళ్వందార్ స్తోత్రంలో అనుగ్రహించారు. భగవంతుణ్ణి గనక కాపాడమని ఎవరైనా సరే భక్తి శ్రద్ధా పురస్సరంగా కనుక ప్రార్థన చేస్తే అటువంటి భక్తుల దగ్గరికి యమదూతలు రానే రారు, అసలు స్వప్నంలో కూడా రారు. ఈ మాట భాగవతంలో చెప్పారు. అంతేకాదు తొండరడిప్పుడు ఆళ్వార్లు కూడా చెప్పారు. తిరుమాలై అనేటటువంటి పాసురంలో భగవన్నామాన్ని అనుసంధించేటటువంటి వాళ్ళు యముని యొక్క, అతని దూతల యొక్క భయము లేక హాయిగా ఉంటారు అని. సరే, నాకు ఎటువంటి కోరికలు లేవంటున్నావు కదమ్మా, నన్ను ఎందుకు ఆశ్రయించావు అని అడిగారు స్వామి. అడిగితే నీ పాద సౌందర్యం నిన్ను ఆశ్రయించేటట్లు చేసింది ఏమండి అని అంటున్నారు. ఎట్లా, ఎటువంటి పాదములు ఆయనవి? అవధీరిత శారదారవిందౌ చరణౌతే మరణేపి చింతయామి. అటువంటి శ్రీచరణాలు, శరత్కాల కమలాన్ని తిరస్కరించేటటువంటి శ్రీచరణాలు, అలా స్మరించాలి అనిపిస్తుంది చూడంగానే అని ఆ శరత్కాల కమలాన్ని తిరస్కరించేటటువంటి నీ చరణాలు అని చెప్పారు కదా కులశేఖరులు. చెప్పేటప్పటికీ ఇంత వర్ణన అవసరమా? ఈ వర్ణన చేయకపోతే ఏమైందయా, నీ వర్ణన వల్ల నాకేమీ తృప్తిగా లేదు అని అంటే అప్పుడు చెప్తున్నారు, మీ పాదాలని వర్ణించాలి అని అనుకోలే నేనేమి. అయితే మీ పాదములు ఏం పని చేస్తాయో అది చెప్పే అంతే. అంటే ఏంటి? ఇందురిందరివ శ్రీమాన్ అని కదా, చంద్రుడిలాగానే ఉంటాడు కాంతిమంతుడై. అదేవిధంగా నీ శ్రీచరణాలకి దృష్టాంతం నీ శ్రీచరణాలే. సరే, బాగానే ఉంది. అలా ఎవరైనా నా యొక్క పాదాలని హృదయంలో పెట్టుకుని అజ్ఞానాంధకారాన్ని ఏమైనా పోగొట్టుకున్నారా అని అడుగుతున్నారు స్వామి. ఎందుకు అంటే, ఏం చేస్తాయి పాదాలు? అనేక సంవత్సరాలుగా ఉండేటటువంటి అధికమైనటువంటి అంధకారాన్ని పోగొడతాయి. అందుచేత నీ పాదచింతన నేను అడిగా. నీ వేలి నఖం ఏదైతే ఉన్నదో, గోరు, ఆ ఒక్క నఖమే కోటి సూర్యులు ఒక్కసారే ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి వెలుగునిస్తాయి. ఇక 2 పాదాలకి 10 నఖములు. ఆ 10 నఖాల నుండి వచ్చేటటువంటి కాంతి ఏదైతే ఉన్నదో అది అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని పోగొట్టేటటువంటివి. ఇంతకుముందు చాలామంది ఉన్నారు, నీ యొక్క పాదములను వారి హృదయాకాశంలో స్మరించుకుంటూ వాళ్ళ యొక్క అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకున్న వాళ్ళు బ్రహ్మాదులు ఉన్నారు. శ్రీమద్ భాగవతంలో చెప్తారండి, అక్రూరుల వారు కృష్ణ దర్శనానికి వెళుతున్నారు. కంసుడు పంపించాడు, ధనుర్యాగం చేస్తున్నాం, కృష్ణ బలరామునిద్దరిని మధురకు తీసుకురమ్మని అక్రూరుల వారిని. మార్గంలో మధ్యలో రథాన్ని ఆపి ఒక్కసారి కంసుడిని స్మరించుకున్నాడు ఆయన. ఓ కంసా, నీకు నమస్కారం. సనకాదులు నారదాదులు కూడా ఏ భగవంతుని యొక్క పాద నఖకాంతి చేత కోటి సూర్యులు, నక్షత్రాలు, అగ్నిప్రకాశం
వీని చేత కాని అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకున్నారో అటువంటి భగవంతుని యొక్క శ్రీపాదాలను నేను సేవించడానికి పోతున్నాను అని ఆనందపడ్డాడు ఆయన. అందుచేత నీ పాదస్మరణని నేను అడిగా అని అంటే అప్పుడు కులశేఖరులు అప్పుడు స్వామి అంటున్నారు, అవిస్మృతి అని అడిగావుగా, మరపులేని స్మృతి అని. మరి 4వ శ్లోకంలో భావే భావే అని అడిగావు, ప్రతి జన్మలో కూడా అని. ఈ 5వ శ్లోకంలోనేమో పాదాంభోరు యోగదా నిశ్చల భక్తిరస్తు అని అడిగావు, అంటే నీ పాదములందు నిశ్చల భక్తి ఉండాలి అని. అంటే ఇలా నిశ్చల భక్తి కలగాలంటే అసలు అది అలా కలగడానికి ఎట్లా కుదురుతుందయా అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు, సరే అలా ఎప్పుడు ధ్యానాన్ని కలిగించడానికి కుదరకపోతే మరణకాలంలో అయినా సరే కలిగిస్తే చాలు. ఏంటి, మరణకాలంలో తలిస్తే చాలా సరిపోతుంది. ఎందుకంటారా, అంతే నారాయణ స్మృతి అని మీరే భాగవతంలో చెప్పారు వేదవ్యాస ముఖంగా. ఎవడైతే అంత్యకాలంలో కూడా నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపోతున్నాడో అతడు నా స్వరూపాన్ని పొందుతాడు, సంశయమేమీ లేదు. అంతకాలే చ మామేవ స్మరణముక్త్యా కళేబరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. జడభరతుడి కథ విన్నాం మనం భాగవతంలో కదా. ఆ జడభరతుడు ఎటువంటి వాడు, ఒక మహారాజు ఆయన. జడభరతుడు తండ్రి గారు ఋషభుడు. ఇంద్రుడిని కూడా తన శక్తి సామర్థ్యాలతో అణిచివేశాడు. ఇంద్రుడిని కూడా. అతనికి 100 మంది కుమారులు. పెద్దవాడు భరతుడు, మంచి కీర్తి కలవాడయ్యాడు ఆయన. ఈయనకి 5గురు కుమారులు. ఈ భరతుడు తన పూర్వీకుల్లాగానే చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు 10,000 సంవత్సరాలు ప్రజారంజకంగా. ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. మనస్సులో శ్రీమన్నారాయణుణ్ణి చింతిస్తూ కాలం గడిపాడు ఆయన. కొంతకాలం తర్వాత కొడుకులు రాజ్యాన్ని అప్పగించేసి పరమ వైరాగ్యంతో పులహముని అనేటటువంటి ఆయన యొక్క ఆశ్రమానికి దగ్గరలో ఈయన కూడా చక్కగా ఆశ్రమాన్ని నిర్మించుకుని భగవంతుడిని పూజిస్తూ ఉన్నారు. అదే ముక్తినాథ్ సాలగ్రామ క్షేత్రం అది. అక్కడ భక్తుడై బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ఆయన. అన్నింటికీ అతీతుడై జడ పదార్థంగా మెలగడం చేత జడభరతుడు అన్న పేరు వచ్చింది ఆయనకి. సరే, ఇలా కొంతకాలం గడిచిపోయింది. పవిత్రమైనటువంటి చక్ర నది అనేటటువంటిది అక్కడ ఉంది. ఆ చక్ర నదికి స్నానానికి వెళ్ళాడు ఆయన. ఆ స్నానం చేసిన తర్వాత అనుష్ఠానం అంతా పూర్తి చేసుకున్నాడు. దైవనామాన్ని స్మరించుకుంటూ అలా ఒడ్డున కూర్చుంటున్నప్పుడు ఒక లేడీ నిండు గర్భిణి అది నీరు తాగడానికి వచ్చింది అక్కడికి. ఇంతలో పెద్ద గర్జన వినిపించింది. అది సింహం. ఆ సింహ గర్జన వినిపించేటప్పటికీ అసలే లేడీ చాలా దానికి భయం ఎక్కువ, పిరికిది. అందుచేత ఆ భయంతో ఆ గర్భస్రావం అయిపోతుంది ఆ లేడీకి. అయ్యేటప్పటికీ పాపం ఆ లేడీ ఆ నదిలో ఆ బిడ్డని విడిచిపెట్టేసి అది వెళ్ళిపోతుంది, కొట్టుకుపోతుంది ఇంకా. సరే, ఇదంతా చూస్తున్నాడు ఈయన, ఈ జడభరతుడు. చూస్తుంటే అయ్యో ఈ పిల్ల ఇలా వెళ్ళిపోతుంది, తల్లి తండ్రి ఎవరూ లేరు, దీన్ని ఎవరు కాపాడతారు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి చక్కగా కడిగి తనతో పాటే ఉంచుకున్నాడు ఈ జడభరతుడు. ఈ ఎంతసేపు దానితోటే లోకం, పూజలు అనుష్ఠానాలు అర్చనలు అన్నీ గంగలో కలిపేశాడు ఈయన. ఇక ఎప్పుడు దాని చింతే. ఇక పైగా నేను ఏం చేస్తున్నాను, పాపం పని ఏం చేయట్లేదు కదా, పరోపకారం చేస్తున్నాను. ఇంకా మరి శరణాగత రక్షణ అంటారు కదా, దానికి తల్లిదండ్రి ఎవరు లేరు కాబట్టి నేను రక్షిస్తున్నాను దాన్ని అని అనుకుంటున్నాడు ఈయన. అలా అనుకుంటూ అవన్నీ వదిలేశాడు. పూజలు అనుష్ఠానాలు ఇవన్నీ కూడా వదిలేశాడు ఆయన. సరే, చివరి సమయం వచ్చింది ఆ జడభరతుడికి. ఈ లేడీ పిల్ల మీద విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకున్నాడు. అది ప్రేమ వేరు, వ్యామోహం వేరు. వ్యామోహం అంటే ఇంకా దాన్ని విడిచిపెట్టి ఉండలేని స్థితి. ఆ వ్యామోహంతో ఆ లేడీ పిల్లని స్మరిస్తూ చనిపోతాడు. మరుజన్మలో మళ్ళీ లేడీగా పుట్టాడు. పుట్టి
ఇక ఆ తర్వాత అతనికి మంచి జ్ఞానం కలిగిన వాడు కనుక పూర్వజన్మ స్మృతి ఉన్నది కాబట్టి పూర్వజన్మలో ఈ విధంగా చేశాను, ఈ విధంగా నేను ఉండబట్టి నాకు పరమపదం లభించలేదు అని చాలా జాగ్రత్తగా ఉంటూ ఆ దొరికిన ఆహారాన్ని అంటే రాలిపోయిన ఆకుల్ని మాత్రమే స్వీకరిస్తూ చివరికి ఆ లేడీ రూపాన్ని కూడా దేహాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత పరమపదం వచ్చింది ఆయనకి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది జడభరతుని కథలో ఈ చివరిలో మరణ సమయంలో దేన్నైతే స్మరిస్తూ ఉంటామో ఆ స్మరణ ప్రకారంగా ఆ రూపమే వస్తుంది వచ్చే జన్మలో అని చెప్పడం. అందుకని ఇక్కడ కులశేఖరాళ్వార్ నాకు మరణ సమయంలో మరణకాలంలో నీ పాదముల యందు భక్తి ఉండేటట్లుగా నీ పాదముల యొక్క చింతన కలిగేలాగా నన్ను అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేశారు. జై శ్రీమన్నారాయణ.